మెరుగైన పారిశుద్ధ్యానికి అధికారులు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. కొరిస్పాడులో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొన్నారు. తొలుత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ 2014 నుండి 2019 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన 635 ఇళ్లకు వైకాపా ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని విమర్శించారు. వారందరికీ ప్రస్తుతం బిల్లులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధి హామీ పనిలో జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పిస్తామని అన్నారు. మండలంలో 3.5 కోట్లతో 35 పనులు చేస్తున్నట్లు తెలిపారు. వీటిల్లో దొంగ మాస్టర్లు వేస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రతి నెల వేతనాలు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. రీసర్వే వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక గ్రామ సభలు ఏర్పాటు చేశామని తెలిపారు. మండలంలో తాగునీటి సమస్య అధికంగా ఉన్న మేదరమిట్ల, పమ్మిడిపాడు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ పనుల పురోగతిని నివేదిక రూపంలో అందించాలని కోరారు. రైతుల పొలాల సర్వే కోసం అధిక నగదు వసూలు చేసిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మొత్తం 54 అర్జీలు వచ్చాయి. చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, విద్యుత్ శాఖ ఈఈ నల్లూరు మస్తానరావు, ఆర్డబ్ల్యూఎస్ డిఈ శ్రీనివాసరావు, ఎంపీపీ సాదినేని ప్రసన్నకుమారి, జడ్పీటీసీ సభ్యురాలు తాళ్ళూరు వెంకటరమణ, తహసీల్దార్ జీవి సుబ్బారెడ్డి, ఎంపీడీఓ రాజ్యలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరే ఒకసారి మాట్లాడండి, డీసీఓతో మాట్లాడి పవర్ పాడు ఉంటుంది. అట్లానే మనకి జాగ్రత్తగా చూసుకోవాలి. మిస్యూజ్ అయినాయి పోయినసారి కూడా పంచాయతీ ఫండ్స్ మిస్యూజ్ అయినాయి. ప్లస్ పంచాయతీల్లో కూడా పోయినసారి పంచాయతీ ప్రెసిడెంట్లు గెలిచి కూడా బాధపడ్డారు. మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు డబ్బులు. అన్ని డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ డైవర్ట్ చేసుకొని మొత్తం తీసుకెళ్ళిందని చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి కానీ వీళ్ళిద్దరు, పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరు అట్లా అవద్దు. పంచాయతీ డబ్బులు పంచాయతీకి వాడాలి. గ్రామాల్లో వాళ్ళకి బ్లీచింగ్ పౌడర్ అని లేకపోతే డ్రైనేజ్ క్లీన్ చేసుకోవడం అని ఏ ఒకటి పనులు ఉంటా ఉంటే పంచాయతీ డబ్బులు పంచాయతీకి ఉపయోగించమని వచ్చింది. అందుకని పంచాయతీ డబ్బులు పంచాయతీకి మీరు సెక్రటరీలు ఉన్నారు, అందరూ వచ్చారా? పంచాయతీ సెక్రటరీలు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? మన పంచాయతీ సెక్రటరీలు ఎంతమంది ఉన్నారు? అన్ని గ్రామాలకు ఉన్నారా లేకపోతే ఇన్ఛార్జీలు ఉన్నారు? 3 ఇన్ఛార్జి పంచాయతీ సెక్రటరీ పంచాయతీ వర్క్ జరగాలమ్మా. శానిటేషన్ పనిచేసే వాళ్ళకి 5 నెలలు ఆపటం మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు బతికేది 6,000 7,000 మీద బతుకుతున్నారు. ఎంత ఇస్తాం మనం ఇప్పుడు? 12,000. 6,000 ఇస్తున్నాం, దీనికి 12,000 ఇస్తున్నాం. సరే, వీటి మాత్రం డబ్బులు ఎప్పటికప్పుడు చెల్లించండి. ఏ నెల ఆ నెల ఫస్ట్ ప్రిఫరెన్స్ పంచాయతీలో శానిటేషన్ పనిచేసే వాళ్ళు డబ్బులు ఫస్ట్ చెల్లించాలి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసరికి పంచాయతీ వర్కులు ఊరక పిచ్చి పిచ్చి కాకుండా జాగ్రత్తగా చూసి ఉపయోగపడేది జాగ్రత్త చేయాలి. డ్రింకింగ్ వాటర్ ఎవరు చూస్తున్నారు? మీరేనా? ఆర్డబ్ల్యూఎస్ ఏ ఉన్నాడా? మీరు ఒకసారి చూడండి. మీరు డి కదా? మీరు కూడా ఒకసారి డి ఇద్దరా? మీరు డి మీరు చూడండి. నిన్న కూడా పమిడిపాడు మాకు ఫోన్ వస్తుంది ముందు, అర్థమైందా? మాకు వస్తుంది ఫోను. అందుకని చెప్పి మీరు ముందే చూసుకోండి అన్ని గ్రామాల్లో నీళ్ళు వస్తాయా లేదా, మన పమిడిపాడు ఎందుకు ఆగిపోయింది, ఏం చేయాలి, దానికి చేపించారు కదా. మీరు టచ్లో ఉంటే గ్రామంతో మీరు టచ్లో ఉంటే మీ గ్రామం కానీ గ్రామ సెక్రటరీ కూడా మీరు ఇమీడియట్ గా ఏ డిపార్ట్మెంట్ కి ఆగిపోతే పని. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ సంబంధించి ఆగిపోయింది, ఇమీడియట్ గా మీరే ఫోన్ చేసి ఏకి చెప్పండి. మాది కాదన్నట్టుంటే ఎట్లా? గ్రామంలో మీరే కదా చూసేది. అది కూడా చూడండి జాగ్రత్తగా. పంచాయతీ వర్కులు డబ్బులు వస్తాయి. ఇప్పుడు 1 కోటి రూపాయలు వచ్చినాయి పంచాయతీకి. ఏ పంచాయతీకి ఎంత వచ్చిందో చూసుకొని ఇమీడియట్ గా చేయండి. మీరు లిస్ట్ కావాలి చెప్పండి. పంచాయతీ ప్రెసిడెంట్లకి వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్ గా పని చేయించండి. పని జరగాలి అన్ని చోట్ల. హ్యాండ్ ఓవర్ ఇవ్వట్లా? పూర్తి అయిపోయిందా? కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయింది. ఒకసారి రాసుకోండి. కంప్లీట్ అయిపోయిందంట. వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలండి. హ్యాండ్ ఓవర్ చేపిద్దాం. అంటే వాళ్ళకి ఏదైనా బిల్స్ వచ్చి ఉండవు. నా దగ్గర కూడా వచ్చారు వాళ్ళు మన మధ్య. హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పి వాళ్ళకి బిల్స్ ఇప్పిస్తాను. కూర్చోండి 10 నిమిషాలు. అది మాట్లాడుతుంది. అది ఉన్నాయి. వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చారు మన మధ్య. అవి కూడా కంప్లీట్ చేయమన్నా డబ్బులు ఇప్పించే బాధ్యత అదే చెప్పాను. తొందరలో ఇప్పించేస్తాను.